ఆ ఆత్మలింగాన్ని తీసుకెళ్లి మంత్రికివ్వటానికి. నేను ఆధారం లేక చెప్పట్లేదు. నువ్వు ఆ క్షుద్ర మాంత్రికుడితో ఫోన్లో మాట్లాడింది నేను చూశాను. ఆ ఫోన్లో వాడు ఆత్మలింగంతో రావాలన్న మెసేజ్లు చూశాను. మౌనవ్రతంలో ఉండటం వల్ల నేనిది చెప్పలేకపోయాను. ఏం పర్లేవి రాజ్యం గారు, ఆఖరికి ఇలాంటివి కూడా చేస్తున్నారా? ఆ దుర్మార్గులకి దూరంగా ఉంటున్నానని ఈ దుష్టులతో చేతులు కలిపారా? మాట్లాడరే. మీలాంటి వాళ్ళు బంధువులుగా ఇంట్లోకి రాకూడదు, దోషులుగా జైలుకే పోవాలి. అంత నాటకం ఆడావమ్మా, నమ్మించి అంత మోసం చేసావా? నిన్ను నమ్మినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నాకంతా అయ్యో. నాటకాలు ఆడకు రాజ్యం. నీ ఫోన్ ఇటువు. ఇవ్వు. ఇదిగో చూడండి. ఇప్పుడే ఉంటావమ్మా. రే, అసలు నిజంగా నాకు తెలియదురా. మీ సెల్లులో మీకు తెలియకుండా ఫోన్లు ఎలా మాట్లాడతారు, మెసేజ్లు ఎలా వస్తాయి? అర్థమవుతుంది కాండి. గుడిలో పూజారి గారు ఇంట్లో నిద్ర చేయాలని చెప్పింది అబద్ధం. అయ్యో లేదా స్విన్, నేను గుడికెళ్తేనే పో. గుర్తొచ్చింది. నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో ఒక అతను సాధువులా ఉన్నాడు. సడన్ గా నా ముందుకొచ్చాడు. హిమాలయాల నుంచి వస్తున్నాను, అభిషేక విభూతి తీసుకోమ్మా, మంచి జరుగుతుంది అని చెప్పాడు. సరే, మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఆ విభూతిని నేను నుదుటిన పెట్టుకుని కొంచెం నోట్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు. మళ్ళీ కాసేపటికి తేరుకుని చూస్తే నేను అతని ముందే అక్కడే ఉన్నాను. అమ్మ చెప్తుంటే తను చెప్పేది నిజమే అనిపిస్తుందండి. వాడే కదా చిన్నికి వశీకరణ చేసి బయటికి రప్పించాడని మీకు చెప్పారు. వాడు కూడా అమ్మని వశపరుచుకొని ఉంటాడు. అలా వాడు చెప్పింది చేసింది. రే, అసలు నేనేం చేశానో నాకు తెలియదురా. మరి ఇల్లంతా వెతికా? తెలియదు బుజ్జమ్మ గారు. మా రూమ్లో కూడా వచ్చారు. డ్రాయింగ్ వేయడానికి పేపర్ పెన్సిల్ కోసం వచ్చానన్నారు. నేనా? నాకు అసలు డ్రాయింగ్ వేయడమే రాదు కదరా స్విన్. అపర్ణ కూడా అదే అందలేమ్మా, ఏదో పిచ్చి బొమ్మ గీసావు కూడా. అయ్యో, అసలు నాకేం తెలీదురా స్విన్. వాడే నా చేత అన్ని చేయించుంటాడు. ఈసారి కనపడని చెప్తా వాడి సంగతే. అంతా ఆ శివయ్య చూసుకుంటాడులేండి. మీ ప్రమేయం లేదని అర్థమైంది కదా. ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరేమిస్తే అది నోట్లో వేసుకోకండి. అస్సలమ్మా, అయ్యో అస్సలు వేసుకోను. బుజ్జమ్మ గారు, నిజం తెలిసింది కదా, కోపం పోయిందా?
మరి ఇంతకీ ఆత్మలింగం సంగతి ఏమైంది అక్షరా? అదిగో చూడండి. ఓ దొరికిందా అమ్మా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీ దర్శన భాగ్యాన్ని కలిగించావు తండ్రి. నా జన్మ ధన్యమైపోయింది. ఓం నమ శివాయ. అమ్మా అక్షరా, ఇంతకీ ప్రతిష్ఠ ఎప్పుడమ్మా? రేపండి. ఓ అవునా? అమ్మా అక్షర, ఆత్మలింగాన్ని తీసుకెళ్లి దాయమ్మా. అలాగే. వెయిట్ చేస్తున్నాడంటే హలో. రాజ్యం గారు, ఇక మీరు ఆత్మలింగం వెతకడానికి కష్టపడాల్సింది ఏమీ లేదు. వాళ్ళకి దొరికేసింది. అక్షర ఇంట్లోనే ఉంది. రేపు ప్రతిష్టకి గుడికి తీసుకెళ్తారు. మీరు ఈరోజు అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టేయండి, అయిపోతుంది. ఏమంటారు? ఏమంటానా? ఇక ఇలాంటివి నాకు చెప్పొద్దు అంటాను. సింపులే కదా. ఏంటండి సింపులు? ఆ రోజు నేను వచ్చింది ఆత్మలింగం కోసమేనని విత్ ప్రూఫ్తో బుజ్జమ్మ ఇప్పుడు అందరి ముందు బయట పెట్టేసింది. అడ్డంగా బుక్ అయిపోయాను. ఏదో నా తెలివి వాడి తప్పించుకున్నాను. మరింకే తీసుకొచ్చేసేయండి. ఈసారి నా తెలివి కూడా పనిచేయదు. సారీ అండి, ఆ పని నేను చేయలేను. కావాలంటే అదెక్కడ పెట్టారో చెప్తాను, మీరే వచ్చి తీసుకువెళ్ళండి. బాబోయ్, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. సరే, ఎక్కడ దాచారో అదన్నా చెప్పండి. ఒక బాక్సులో పెట్టి ఓకే, ఈ రాత్రికే వస్తాం. ఆత్మలింగంతో వెళ్తాం. ఓకే. ఓకే. ఈ రాత్రికే స్పాట్. సీఎం కాదు, ఈ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయిపోతా. కింగులా ఎలిగిపోతా. ఆ రాజ్యానికి ఒకసారి ఫోన్ చెయ్యి. హలో, వచ్చారా? వచ్చాం. అందరూ పడుకున్నారా? పడుకున్నారు. మీరు సైలెంట్గా వచ్చి తలుపు దగ్గర ఉండండి, నేను వచ్చి తీస్తాను. సరే, వస్తున్నాం. అందరూ పడుకున్నారంట, సైలెంట్గా రమ్మంటుంది. ఎందుకైనా మంచిది, నెంబర్ డిలీట్ చేసేస్తా. నేను లోపలికి రాను. ఎందుకు? ఆ అరవింద్ తల్లి గుర్తుకొస్తున్నాయా? సరే, నేను తీసుకొచ్చిన దానికి ఆ నందిని ఆపడానికైనా ఉపయోగపడతావు. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. పద. రండి రండి రండి. రా. రండి.
వచ్చేసింది. ఇప్పుడు చూసేస్తుందేమో. అయ్య బాబోయ్. ఏంటి నంది, ఆకలిస్తుందా? ఇదిగో తిని. తిను. ఏంటి, ఆకలియట్లేదా? మరెందుకు అరుస్తున్నావు? ఓ, ప్రతిష్ఠ చేయలేదనా? రేపే ప్రతిష్ఠ. రేపు వెళ్ళి చేద్దాం, సరేనా? అమ్మో. రాజ్యం గారు, రాజ్యం గారు, రాజ్యం గారు. ఏంటమ్మా? ఏంటి ఇక్కడ పడుకున్నారు? వెళ్ళి గదిలో పడుకోండి. పర్లేదులేమ్మా, ఇక్కడంతా చల్లగానే ఉంది. పైగా చక్కగా నిద్ర పడుతుంది. సరే, మీ ఇష్టం, పడుకోండి. హా. అక్షర, ఏంటక్షర నంద అరుస్తుంది? ఏమోనండి, ఆకలిస్తుందేమోనని అట్టిపళ్ళు తీసుకెళ్లి పెట్టాను, కానీ తినలేదు. అవునా? వేరే ఏమన్నా ఉందా? ఏమండి, మన మీద అనుమానం వస్తుందేమో. ఒరిజినల్ది తీసేసి డూప్లికేట్ది లోపల పెట్టి రాజ్యానికి ఇచ్చేద్దాం. అప్పుడు ఏ డౌటో రాదు. అవును, నేను బొమ్మను తెచ్చి మోసపోయినట్టే వాళ్ళు కూడా బొమ్మను తీసుకెళ్లి మోసపోతారు. ఆ బొమ్మ నా దగ్గరే ఉంది. మరి ఆత్మలింగాన్ని తీయండి, ఇది పెడదాం. సరే సరే, కింద పెట్టు. వెళ్ళి చూద్దాం పద. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఆత్మలింగాన్ని కాచేయాలని చూశారు. ఈ సమయంలో ఆత్మలింగానికి శక్తులు ఎక్కువ వస్తాయంట. దానివల్లే ఆ దుర్మార్గులు కాలిపోతున్నారు. అమ్మో, నేను ముట్టుకుంటే మాడిపోయేదాన్ని. ఏవండి, ఇంకా 12 అవ్వడానికి 2 నిమిషాలే ఉంది.
ఏవండి, ఇప్పుడు ఆత్మలింగాన్ని తేవచ్చు, ముట్టుకోవచ్చు, ఏం కాదు. ఏంటి, ఆకలేట్లేదా? మరెందుకు అరుస్తున్నావు? ఏవండి, ఈ దుష్టులు ఆత్మలింగం కోసమే వచ్చారని ఇందాక నంది పిలిచినట్టున్నారు. నాకే అర్థం కాలేదు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి తగిన శాస్తే జరిగింది. అసలు వీళ్ళు లోపలికి ఎలా రాగలిగారు? అశ్విన్, ఇందాక అక్షర దేనికో తలుపు తీసింది, అప్పుడు వచ్చుంటారు. వచ్చి ఏం సాధించారు? పాపాత్ములు పోయారు. అమ్మో, నేను పట్టుకునుంటే నేను పోయేదాన్ని. ఇంకెప్పుడు దీని జోలికి పోకూడదు. ఇంకెవరూ రారులేమ్మా. మనం ఉదయాన్నే లేచి ఆలయానికి వెళ్ళి ప్రతిష్ఠ జరిపిద్దాం. అలాగే అత్తయ్య గారు. పూజారి గారు, వస్తున్నామండి. అరగంటలో అక్కడ ఉంటాం. నాకు శివయ్య ప్రతిష్ట ఇప్పుడు చూద్దామా అనుంది. చూదులేవే, అందుకే కదా వెళుతున్నా. హలో రాజ్యమత్తయ్య, మిమ్మల్ని నేను ఒక్కటే అడగాలని కాల్ చేశాను. అడుగు. మీరు ఆ రోజు మాకు రివర్స్ అయ్యారే, అది నిజంగా నిజం కాదు కదా? అశ్విన్ వచ్చి వింటున్నాడు, అందుకే అలా ప్రవర్తించాను. అనుకున్నాను. నువ్వు అనుకున్నదే చెప్పానుగా. సంతోషమే కదా? సంతోషమే. ఇప్పుడేం చేద్దాం అత్తయ్యా? ఏం చేస్తాం? ఆత్మలింగం దొరికింది, ప్రతిష్ఠించడానికి అక్షర వాళ్ళు వెళ్లారు. బాలా జరగకూడదు రాజ్యం అత్తయ్య, ఏదో ఒకటి చేసి చెడగొడదాం. చాలే, అసలు ఆ జోలికే పోవద్దు. రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆనవాళ్లు కూడా లేవు, బూడిదే మిగిలింది. అమ్మో, నువ్వు వెళ్ళి బూడిదవ్వకు. మీరింత చెప్పాక నేనెందుకు వెళ్తాను గాని. సరే, ఇది వదిలేసేయండి. అసలు అపర్ణాన్ని ఏం చేద్దామంటారు? ఇప్పుడేం వద్దు శృతి. నా తోటి కోడలు కూడా ప్రెగ్నెన్సీతో ఉంది. ఇద్దరికి 3వ నెల. ఇప్పుడు రేష్మితో నా కొడుక్కి పెళ్లి చేసే సాహసం మాత్రం నేను చేయలేను. అసలు ఆవిడికి 3వ నెలైతే అపర్ణాన్ని తప్పించేలా చేయడానికి మీకేమైంది అత్తయ్యా? మా అత్తయ్య ఎవరికి మగబిడ్డ పుడతాడో వాడికే ఆవిడ 100 కోట్ల ఆస్తి వస్తుందని వీలునామా రాసిందంట. దానికి ముందు మగబిడ్డ పుట్టేస్తే అందుకే చెప్తున్నా. ఇప్పుడేం చెయ్యొద్దు. చెయ్యాల్సొస్తే అప్పుడు చెప్తాను, వెయిట్ చెయ్యి. ఉంటాను. ఎప్పుడు చెప్తుంది? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? పదండి. అమ్మా, వేదమంత్రాలతో ఆత్మలింగాన్ని తీసుకెళ్దాం. అలాగే పూజారి గారు. సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా సప్తర్షయ సప్తదావ ప్రియాణి సప్తహోత్రా సప్తదాత్తాయంతి సప్తయోనిరా పృణస్తా కృతే నస్తా అగ్నయే సప్తహోత్రైనం నోమా సమస్త సంపత్ సమవాప్తి హేతవ సముద్యుతాపత్కుల ధూమకేతవః అపార సంచార సముద్రసేతవ పుణంతు మాం బ్రాహ్మణ పాదపాం సమః ఆదివ్యాధిహరం నృణాం మృత్యుదార్ద్రేణాసనం శ్రీపుష్టికీర్తితం వందే ప్రశ్రీపాదపంకజం విప్రౌ దర్శనా సత్యా